Build your dreams, live rich, and leave rich. లైవ్ రిచ్ అండ్ లీవ్ రిచ్ బై క్రిష్కు అందరికీ స్వాగతం. ఒక ముఖ్య గమనిక, ఇక్కడ మనం చర్చించే విషయాలన్నీ సాధారణ అవగాహన కోసం మాత్రమే. ప్రతి ఒక్కరూ ఆర్థిక పరిస్థితి వేరుగా ఉంటుంది, కాబట్టి మీ లక్ష్యాలకు సరిపోయే ప్రణాళిక కోసం తప్పకుండా ఒక ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఈ ప్రశ్న చాలామంది మనసుల్ని తొల్చేస్తూ ఉంటుంది కదండి. కష్టపడి పనిచేస్తాం, నెల జీతం చేతికి రాగానే సంతోషపడతాం. కానీ నెల చివరకొచ్చేసరికి ఆ డబ్బు ఏమైందో కూడా తెలీదు. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నా మన ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించదు. ఎందుకిలా జరుగుతోంది? అసలు సమస్య ఎక్కడుంది? అసలు సమస్య మనం ఎంత సంపాదిస్తున్నామన్నది కానే కాదు. అసలు విషయమేంటంటే, మన ఆర్థిక ప్రయాణాన్ని ఒక పడవలా ఊహించుకుంటే మనకు తెలియకుండానే ఆ పడవకు కొన్ని లీకులు పడుతున్నాయి. ఆ లీకుల వల్లే మన సంపదంతా మెల్లగా కారిపోతోంది. మనం ఆ లీకుల్ని గుర్తించి వాటిని మూసేయాలి. సరే, మరి ఈరోజు మనం మన ఆర్థిక పడవను ముంచేస్తున్న ఆ 4 ప్రధాన లీక్ల గురించే మాట్లాడుకుందాం. మొదటిది పగిలిన పునాది, రెండోది తప్పుదారి పట్టించే మన ఫైనాన్షియల్ కంపాస్, మూడోది మధ్యలోనే ఆగిపోయే గ్రోత్ ఎంజిన్, ఇక చివరగా నాలుగోది జీవనశైలి ఇంకా అప్పులనే పెద్ద ఉచ్చు. ఈ నాలుగింట్లో దాగి ఉన్న 30 తప్పుల గురించి వివరంగా చూద్దాం. మొదటి భాగం, పగిలిన పునాది అంటే సంపద కట్టడం మొదలుపెట్టక ముందే దాని కోల్పోయే ప్రమాదం. అసలిక్కడే చాలామంది చేసే మొదటి తప్పు, రేపు చూద్దాంలే అని వాయిదా వేయడం, అంటే ప్రోక్రాస్టినేషన్. చూడండి, ఈ కొటేషన్ ఎంత పవర్ఫుల్గా ఉందో. చాలామంది చేసే పొరపాటేంటంటే, నేరుగా 4వ స్టెప్ అంటే పెట్టుబడి దగ్గరికి దూకేస్తారు. కానీ ఫస్ట్ స్టెప్ అయిన రక్షణ అనే పునాది లేకపోతే ఏమవుతుంది? కష్టపడి కట్టిన సంపదంతా ఒక్క చిన్న అనారోగ్య సమస్యకో, అనుకోని ప్రమాదానికో కూలిపోతుంది. అందుకే ఈ ఆర్డర్ చాలా ముఖ్యం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. రవి అనే వ్యక్తి కథ. అతను తన కంపెనీ ఇచ్చే 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ మీద పూర్తిగా ఆధారపడ్డాడు. దీన్నే డిపెండెన్సీ అనే తప్పు అంటారు. పాపం అనుకోకుండా హాస్పిటల్లో చేరాల్సొస్తే బిల్లు 9 లక్షలయింది. ఇప్పుడు ఆలోచించండి, మిగిలిన 6 లక్షలు ఎక్కడ్నుంచి తేవాలి? దాచుకున్న డబ్బు, పెట్టుబడులన్నీ బ్రేక్ చేయాల్సొచ్చింది. ఇది అండర్ ఇన్సూరెన్స్ లేదా తక్కువ బీమా వల్ల కలిగే అతి పెద్ద నష్టం. ఇక్కడ చాలామంది చేసే మరో పెద్ద పొరపాటు ఎజంప్షన్, అంటే నాకేం కాదులే, నేనెప్పుడూ హాస్పిటల్కు వెళ్ళను అని అనుకోవడం, లేదా ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇవ్వవు అని అపోహపడటం. కానీ వాస్తవమేంటో తెలుసా? ఇండస్ట్రీ మొత్తం మీద 90% పైగా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సెటిల్ అవుతున్నాయి. నిజాయితీగా సరైన సమాచారం ఇస్తే క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది? సో, ఈ ఫౌండేషన్ విషయంలో మనం చెయ్యకూడని తప్పులేంటంటే, 1 అండర్ ఇన్సూరెన్స్ అంటే తగినంత రక్షణ తీసుకోకపోవడం, 2 ఐసోలేషన్ అంటే డబ్బు విషయాలు కుటుంబంతో అస్సలు చర్చించకపోవడం, 3 మిస్ రీడింగ్ అంటే పాలసీ డాక్యుమెంట్స్ చదవకుండానే సంతకాలు పెట్టేయడం, ఇక చివరిగా సైలెన్స్ అంటే ఏవైనా డౌట్స్ ఉంటే ప్రశ్నలు అడగకుండా మౌనంగా ఉండిపోవడం. ఈ తప్పులు మన ఫౌండేషన్నే బలహీనం చేస్తాయి. రైట్, పునాది గురించి చూశాం. ఇప్పుడు మన పడవలోని రెండో లీక్ దగ్గరికొచ్చాం, మన ఫైనాన్షియల్ కంపాస్, అంటే మన దిక్సూచి. అసలు మనం ఎటు వెళ్తున్నాం? మన గమ్యమేంటి? లేదా ఏ గమ్యం లేకుండానే ప్రయాణిస్తున్నామా? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సరే, ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. అనుకుందాం, మన లక్ష్యం 2026 నాటికి ₹1 కోటి సంపాదించడం. వినడానికి చాలా గొప్పగా ఉంది కదా? కానీ ఈ ఆలోచనలోనే ఒక పెద్ద తప్పు దాగి ఉంది. అదేంటో చూద్దాం. ఇదిగోండి, ఇదే అసలు మ్యాజిక్ లేదా ట్రాజడీ అనొచ్చు. 20 ఏళ్ల తర్వాత, అంటే 2046లో మనం సంపాదించిన ఆ ₹1 కోటి విలువ కేవలం 31 లక్షలతో సమానం. ఎందుకని? అదే ద్రవ్యోల్బణం అనే మాయ. ఈ ద్రవ్యోల్బణాన్ని మనం ఇగ్నోర్ చేయడం, అంటే పట్టించుకోకపోవడం అనేది మనం చేసే అతి పెద్ద తప్పుల్లో ఒకటి. మన డబ్బు విలువని తినేసే సైలెంట్ కిల్లర్ ఇది. ఈ మాట చాలామందికి బాగా కనెక్ట్ అవుతుంది. ఆస్తిపరులు కాని నగదు పేదలు. అంటే ఏంటి? మన దగ్గర కోట్ల విలువ చేసే ఆస్తులు, భూములు ఉండొచ్చు. కానీ రేపుదయం అనుకోకుండా ₹1 లక్ష అవసరమైతే చేతిలో చిల్లిగవ్వ ఉండదు. అప్పుడేం చేస్తాం? ఎక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ తీసుకుంటాం. దీన్నే ఇల్లిక్విడిటీ అనే తప్పు అంటారు. అంటే ఆస్తి ఉంది, కానీ అవసరానికి డబ్బుగా మార్చుకోలేని పరిస్థితి.
మరో తప్పు కంప్లేసెన్సీ, అంటే అబ్బో నా డబ్బు ఎఫ్డీలో సేఫ్గా ఉంది అని సంతృప్తి పడిపోవడం. కానీ ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. ఇక్కడ నీలం రంగులో ఉన్నది ఎఫ్డీ రిటర్న్స్, ఎరుపు రంగులో ఉన్నది ద్రవ్యోల్బణం. మన ఎఫ్డీ రిటర్న్స్ ద్రవ్యోల్బణాన్ని కూడా బీట్ చేయలేకపోతే దాని అర్థమేంటి? మన డబ్బు పెరగట్లేదు, నిజానికి దాని విలువ తగ్గిపోతోంది. ఇది సేఫ్టీ కాదు, స్లో పాయిజన్ లాంటిది. ఓకే, మన పడవకు పునాది సెట్ చేశాం, కంపాస్ కూడా సరిచూసుకున్నాం. ఇప్పుడు అసలైన ప్రయాణం మొదలవుతుంది. అంటే మన గ్రోత్ ఇంజిన్ని స్టార్ట్ చేయాలి. కాని చాలామంది పడవ ఇక్కడే, ఈ ఇంజిన్ దగ్గరే మొరాయిస్తుంది. ఎందుకో చూద్దాం. ఈ ఒక్క వాక్యం అర్థమైతే చాలు, చాలా నష్టాల నుండి బయటపడొచ్చు. చాలామంది స్టాక్ మార్కెట్ని ఒక లాటరీ టికెట్లా చూస్తారు. దీన్నే స్పెక్యులేషన్ అంటారు. అంటే కేవలం ఊహలతో ఆడే ఆట. కాని నిజానికి ఒక స్టాక్ కొనడం అంటే ఆ కంపెనీలో ఒక చిన్న వాటాను కొనడం. ఆ బిజినెస్ ఏంటో మనకర్థం కానప్పుడు మనం చేసేది ఇన్వెస్టింగ్ కాదు, గ్యాంబ్లింగ్. ఇది చాలా కామన్గా జరిగే కథ కదండి. దీన్నే మనం ఇమిటేషన్ లేదా అనుకరణ అనే తప్పు అంటాం. ఎవరో ఫ్రెండ్ చెప్పాడని, టీవీలో చెప్పారని రీసెర్చ్ చెయ్యకుండా హేస్ట్గా, అంటే తొందరపడి ఒక స్టాక్ కొనేస్తాం. తర్వాత మార్కెట్ కొంచెం అటూ ఇటూ అవ్వగానే భయంతో నష్టానికి అమ్మేస్తాం. ఇది ఇన్వెస్టింగ్ కాదు, ఇది డబ్బుని కాల్చేసుకోవడం. సో ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: మనం నిజంగా ఇన్వెస్టర్లమా, లేక గుంపులో గోవిందాలా, కేవలం ఫాలోవర్స్ మాత్రమేనా? ఇతరులను గుడ్డిగా ఫాలో అవ్వడం ఎంత ప్రమాదమో, నాకే అన్నీ తెలుసు, నేను మార్కెట్ని బీట్ చేయగలను అనుకునే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అంతే ప్రమాదకరం. ఇక ఫైనల్గా మన పడవకు పట్టే అతిపెద్ద, అత్యంత ప్రమాదకరమైన లీక్ దగ్గరికి వచ్చేశాం. అదే జీవనశైలి ఇంకా అప్పులనే వచ్చు. పునాది, దిక్సూచి, ఇంజన్ అన్నీ బాగున్నా సరే ఈ ఒక్క లీక్ చాలు మొత్తం పడవను ముంచేయడానికి. ఏ చార్ట్ చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి సంపాదనలో 50% పైగా ఈఎంఐలకే పోతోంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దీనివల్ల రెండు తప్పులు జరుగుతున్నాయి. ఒకటి ఓవర్ లెవరేజ్, అంటే శక్తికి మించి అప్పులు చేయడం. 2 ఓవర్ కమిట్మెంట్, అంటే ఆ అప్పులు తీర్చడానికి అతిగా కట్టుబడిపోవడం. సాధారణంగా మన ఆదాయంలో ఈఎంఐలు 30-35% మించకూడదు. సరే, ఇప్పుడు మరో పెద్ద ట్రాప్ గురించి మాట్లాడుకుందాం. అదే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తికి జీతం 50,000, అందులోంచి ప్రతి నెల 10,000 పొదుపు చేస్తున్నాడు. చాలా మంచి విషయం. కొన్నాళ్లకి ప్రమోషన్ వచ్చి జీతం 80,000 అయ్యింది. ఇప్పుడు పొదుపెంత పెరగాలి? కనీసం ఇంకో 10,000 పెరగాలి కదా. కాని ఆశ్చర్యంగా పొదుపు ఇంకా 10,000. ఎందుకు? ఎందుకంటే జీతం పెరగగానే ఖర్చులు కూడా పెంచేశారు. కొత్త ఫోను, పెద్ద కారు, బ్రాండెడ్ బట్టలు. ఇదే లైఫ్ స్టైల్ అనే వచ్చు. సంపాదన పెరుగుతుంది, కాని పొదుపు మాత్రం అక్కడే ఆగిపోతుంది. ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈఎంఐ అనేది మన ఇంటి కలను, కారు కలను నిజం చెయ్యాలి, అంతేకాని మనకు పీడకలలు మిగల్చకూడదు. కేవలం ఇతరులకు చూపించుకోవడానికి, విలాసాల కోసం అప్పు చేస్తే మనం డబ్బుతో పాటు ఒత్తిడిని కూడా వడ్డీకి తెచ్చుకున్నట్టే. సరే, ఇప్పుడుదాకా మనం 4 లీక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మన ఫినాన్షియల్ హెల్త్ చెక్ అన్నమాట. మన పునాది అంటే మన ప్రొటెక్షన్ బలంగా ఉందా? మన కంపాస్ అంటే మన ప్లానింగ్ సరైన దారిలో ఉందా? మన ఇంజిన్ అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ స్మూత్గా రన్ అవుతున్నాయా? అన్నిటికన్నా ముఖ్యంగా మన పడవలో ఎక్కడైనా ఖర్చులు, అప్పులనే లీకులింకా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు మన దగ్గర నిజాయితీగా సమాధానాలుండాలి. చివరిగా ఒక్క విషయం. ఈరోజు మనం డబ్బు గురించి నేర్చుకునే ప్రతి చిన్న విషయం రేపు మన కుటుంబాన్ని కాపాడే ఒక పెద్ద కవచమవుతుంది. మన ఆర్థిక అవగాహనే మన కుటుంబానికి మనమిచ్చే అతిపెద్ద భద్రత. మరి మనం చర్చించుకున్న ఈ ఆర్థిక తప్పులలో ఈ రోజుల్లో సమాజంలో అతిపెద్ద సమస్యగా ఏదనిపిస్తోంది? మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ విశ్లేషణ మన అందరికీ ఉపయోగపడిందనిపిస్తే దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎందుకంటే మనమందరం లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్ బై క్రిష్గా ఉండాలి.